నమస్తే సఖలు. బేతాళ కథ. ఈరోజు కథ పేరు పశ్చాత్తాప పడనివాడు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ పని పైన వేసుకున్నందుకు ఇప్పటికైనా నీవు పశ్చాత్తాప పడుతున్నావా? నీవు కాశ్మీర వర్మలాగా పశ్చాత్తాపడటం చేతగాని వాడివి కావనుకుంటున్నావా? నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు కాశ్మీర వర్మ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. వెనకటి కపిస దేశంలోని పురుషపురంలో కాశ్మీర వర్మ అని ఒక యువకుడు ఉండేవాడు. అతను బాగా చదివిన పండితుడు, కానీ నిరుపేద. పండితులను ఆదరించే దాతలు లేని కారణం చేత అతను తస్కర్లతోనూ, తాగుబోతులతోనూ, జూదగాళ్లతోనూ చేరి దొంగతనాలు చేసి పొట్ట పోసుకోవాల్సిన పరిస్థితికి ఏర్పడింది. సాధారణంగా చదువుకున్నవాడు అలాంటి నీచులతో స్నేహం చేయలేరు, వారితో చేరిపోలేరు. కానీ కాశ్మీర వర్మకు అలా బతకడం స్వాభావికంగానే కనిపించింది. అతనికి ఆత్మీయులెవరూ లేరు, కానీ పండితుడుగా అతన్ని ఎరిగిన వాళ్ళు అతను జీవించే పద్ధతి చూసి అసహ్యపడి ఎప్పుడైనా తమ ఇళ్లకు పిలిచి భోజనం పెట్టడం కూడా మానేశారు. అందుకు కాశ్మీర వర్మ విచారించలేదు. ఒక నడి శీతాకాలపు రాత్రి కొందరు దొంగలు శ్మశానానికి సమీపంలో ఊరి వెలుపల ఉన్న ఒక పాకలో చేరి తాగారు, జూదమాడారు. వాళ్ళు ఇళ్లకు పోవడానికి కూడా లేకుండా బయట విపరీతంగా మంచు పడుతున్నది. కాశ్మీర వర్మ కూడా అక్కడే ఉన్నాడు. జూదమాడే దొంగలలో ఇద్దరికి తగాదా వచ్చింది. ప్రతిసారి పందెం ఒకడే గెలవడం చూసి రెండో వాడికి కోపం వచ్చింది. గెలిచినవాడు వికటంగా నవ్వాడు. ఆవేశంలో రెండోవాడు బాకు తీసి గెలిచిన వాడిని గుండెల్లో పొడిచేసరికి వాడు కాస్త చనిపోయాడు. హత్య జరిగేసరికల్లా దొంగలు మంచును కూడా లక్ష్య పెట్టకుండా ఎవరి ఇళ్లకు వారు జారుకున్నారు. చివరకు పాకలో కాశ్మీర వర్మ శవము మిగిలారు. ఈ హత్య ఊరికే పోదు. ఇందుకు గాను ఎవరో ఒకరు ఉరిస్తంభం ఎక్కుతారు. ఇక్కడే నిలిచిపోతే నేనే ఉరిస్తంభం ఎక్కవచ్చు. ఇక్కడ ఉండడం క్షేమం కాదు. నాకు అప్పుడే చావాలని లేదు అనుకుని కాశ్మీర వర్మ గుడిసె తలుపు మూసి నగరంలోకి నడవసాగాడు. అయితే అతను వెళ్ళేటందుకు ఏ ఇల్లు లేదు. నగరంలో తెల్లవారేసరికల్లా ఏ ఎరిగిన పాత స్నేహితుడి ఇంటికైనా జొరబడదామనుకుంటూ ఉన్నాడు. ఎవరో ఒకరు పడుకునేటందుకు కాస్త చోటు ఇవ్వకపోతారా అని అతని ఉద్దేశం. ఆ చలిలోనూ మంచులోనూ పడి నగరపు వీధుల వెంట నడుస్తూ గస్తీవాళ్ళు వచ్చినప్పుడు ఏ వీధి పక్క చావడిలోకో వెళ్ళి దాక్కుంటూ కాశ్మీర వర్మ తన పూర్వం ఎరిగిన ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. కొంచెం సేపు అయ్యాక లోపల నుంచి ఎవరు వారు అని ప్రశ్న వినిపించింది. నేను కాశ్మీర వర్మను. కాస్త తలుపు తీసి తెల్లవారేసాక పడుకుని నా దారి నేను పోతాను అన్నాడు కాశ్మీర వర్మ. లోపల నుంచి జవాబు రాలేదు. మంచులో కాళ్ళీడ్చుకుంటూ కాశ్మీర వర్మ నగరం ఇంకొక మూల ఉన్న ఇంకొక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతని పేరు విన్నాక లోపలి వాళ్ళు తలుపు తెరవలేదు. మనుషులు ఎంత నీచులు! అంతంత ఇళ్ళున్నాయి, కట్టుకుపోతారా? చావడానికి సిద్ధంగా ఉన్నవాడికి కూడా ఇంత తిండి పెట్టరు. చలితో బిగుసుకుపోయేవాడికి కొద్ది గడియల సేపు ఒక పక్క కంబళి అరువియ్యరు అనుకున్నాడు కాశ్మీర వర్మ. అతనికి చలితో పాటు అలసట, ఆకలి కూడా పట్టుకున్నాయి. త్వరలో తాను ఇంత తిండి తిని వెచ్చగా పడుకోకపోతే తెల్లవారేసరికి తాను బతికి ఉండనని అతనికి తోచింది. ఈ శీతాకాలపు చలికి ఇల్లు వాకిలి లేని అనాథలు ఎందరో చావటం అతను చూస్తూనే ఉన్నాడు. అతనికి అలా దిక్కులేని చావు చావాలని లేదు. మర్యాదగా ఎవరూ తనకు ఆతిథ్యం ఇవ్వరు. దొంగతనంగా ఏ ఇంటనైనా ప్రవేశించి వంటింట్లో ఏమైనా దొరికితే తిని ఏదో ఒక మూల కొంచెం సేపు వెచ్చగా పడుకుందామని అతను నిశ్చయించుకున్నాడు. అందుకు అనువైన ఇల్లు అతనికి ఎదురుగానే కనపడింది. అందులోకి ప్రవేశించడం అంత కష్టంగా ఉండేటట్లు లేదు. ఇల్లు సంపన్నులదే. వంటపాత్రల్లో బోలెడంత భోజనం మిగిలిపోయి ఉండవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు చేత పట్టుకుపోవడానికి వెండి సామాగ్రి కూడా దొరకవచ్చు. ఆ ఇంట్లోకి ఎటు నుంచి ప్రవేశించుదామా అని అతను వీధిలో తచ్చాడుతూ ఉండగా లోపల ఎక్కడో ఒక మూల దీపం వెలుగుతున్నట్లు అతనికి తెలియవచ్చింది. ఈ నిశిరాత్రి వేళ ఈ చలిలో ఈ ఇంటివాళ్ళు హాయిగా పడుకుని నిద్రపోక ఏమని మేలుకున్నారు అని అతను విసుక్కున్నాడు. తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. లోపల మేలుకునే ఉన్నారు కనుక దొంగలాగా ప్రవేశించే కన్నా ఇంట్లోకి దొరలాగా ప్రవేశించుదామనుకుని అతను వీధి వాకిలి తలుపు తట్టాడు. ఇంటి యజమాని వచ్చి తలుపు తీశాడు. ఆయన కొంచెం వయసు మళ్ళినవాడు, కానీ మనిషిలో అధికారిక లక్షణాలు ఉన్నాయి. ఇంత పొద్దుపోయి తలుపు తట్టారు అన్నాడు ఆయన.
చలికి చచ్చిపోతున్నాను, ఆకలి దహించి వేస్తున్నది అన్నాడు కాశ్మీర వర్మ. లోపలికి దయచేయండి అంటూ యజమాని అతన్ని భోజనశాలకు తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఆయన తప్ప ఇంకెవరూ లేరు. అందుచేత ఆయనే స్వయంగా అతనికి భోజనం పెట్టాడు. అక్కడ అలమారులో బంగారపు చెంబులు పళ్ళాలు ఉన్నాయి. అందులో ఏ ఒకటి కాజేసినా కాశ్మీర వర్మ దారిద్ర్యం తీరిపోతుంది. కాశ్మీర వర్మ భోజనం చేస్తూ ఉండగా ఇంటి యజమాని, బాబు, నీ బట్టల మీద రక్తం మరక ఉన్నది అన్నాడు. నాది కాదు, నా పని కాదు, దొంగల మధ్య తగాదా వచ్చి ప్రమాదవశాత్తు హత్య జరిగింది. ఆ శవాన్ని తలుచుకుంటేనే కంపరంగా ఉన్నది అన్నాడు కాశ్మీర వర్మ. నేను చాలా శవాలను చూశాను, అనేక యుద్ధాలలో పోరాడాను. నా పేరు జగవీర వర్మ, వినే ఉంటావు అన్నాడు ఇంటి యజమాని. తర్వాత జగవీర వర్మ కాశ్మీర వర్మ పేరు, అతని స్థితిగతులు అడిగాడు. నా పేరు కాశ్మీర వర్మ అంటారు. వ్యాకరణ తర్కశాస్త్రాలు చదివాను, దొంగతనాలు చేసి జీవిస్తున్నాను అన్నాడు కాశ్మీర వర్మ. అంత గొప్ప చదువు చదువుకున్న వాడివి దొంగ వృత్తిలోకి దిగావా అని జగవీర వర్మ అడిగాడు. తప్పేమున్నది, మీ మీ యోధులు కొల్లగొట్టరా అన్నాడు కాశ్మీర వర్మ. యోధులకు దొంగలకు సాపత్యం ఏమిటి? యోధుడు ప్రాణం ఒడ్డి యుద్ధభూమిలో పోరాడతాడు, ప్రతిష్ట కోసం ప్రాణాలు అర్పిస్తాడు. దొంగ అలా కాదు, వాడు స్వార్థం కొద్దీ దొంగతనం చేస్తాడు అన్నాడు జగవీర వర్మ. దొంగలకు కూడా ప్రాణాపాయం ఉన్నది. పైపెచ్చు వారు యోధుల్లాగా ఆత్మరక్షణ కోసం అవతలి వాళ్లను చంపడానికి యత్నించే అవకాశం లేకుండానే ఉరిస్తంభం ఎక్కాలి అన్నాడు కాశ్మీర వర్మ. కానీ సైనికులు ప్రజలను రక్షిస్తారు, దొంగలు ప్రజాకంటకులు అన్నాడు జగవీర వర్మ కోపంగా. అది కేవలం అపోహ. ఏ పల్లెటూరు రైతునైనా అడగండి, వాడికి సైనికులంటే ఎక్కువ భయమో దొంగలంటే ఎక్కువ భయమో మీకే తెలుస్తుంది. దొంగ ఉన్నవాడి దగ్గర ఇంత తిండి దొంగిలిస్తాడు, సైనికుల్లాగా ధన మాన ప్రాణాలు అపహరించడు అన్నాడు కాశ్మీర వర్మ. నన్ను చూడు, సైన్యంలో ఉండి నేను ఎంతో డబ్బు కీర్తి గడించాను, అందరూ నన్ను గౌరవిస్తారు. ఇది కావాలి అని నేను అన్నట్లయితే ప్రజలు నా కోరిక వెంటనే తీరుస్తారు. నువ్వు చూడు, బికారివి, ఇల్లు లేదు, వాకిలి లేదు, తిండి లేదు, గౌరవం లేదు, వేటగాళ్ళు వెంటబడిన కుక్కకు నక్కకు నీకు తేడా ఏమి లేదు అన్నాడు జగవీర వర్మ. కాశ్మీర వర్మ భోజనం పూర్తి చేసి, అయ్యా, మీకు మాకు ఉన్న తేడా అంతా డబ్బులోనే ఉన్నది. మీ డబ్బు నాకుంటే నేను మహాయోధుడిని అయ్యేవాడిని. నాలాగా డబ్బు లేకపోతే మీరు దొంగతనాలకు దిగేవారు. దొంగలకు మానవత్వం ఉండదు అనుకోకండి. మీరు నన్ను లోపలికి పిలిచి అన్నం పెట్టినందుకు మీకు ఎంతో కృతజ్ఞుడిని. నేను దుర్మార్గానికి దిగదలిస్తే మీ గొంతు నులిమి పిసికేసి ఈ బంగారం అంతా పట్టుకుపోగలను. మీరు వయసు మళ్ళినవారు, ఒంటరిగా ఉన్నారు. నేను యువకుడిని, బలాఢ్యుణ్ణి, అయినా నేను మిమ్మల్ని ఏమి చేయడం లేదు అన్నాడు. ఈ మాటలు విని జగవీర వర్మకు మండిపోయింది. ఆయన గొంతెత్తి, నీచుడా, నీకు మనుషులకు మధ్య గల అంతరం కూడా తెలియదు. నీ పాండిత్యం దేనికి కాల్సిన నిన్ను లోపలికి రానివ్వడమే పొరపాటైంది. ఇక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు, వెళ్ళిపో అన్నాడు. అప్పుడప్పుడే తూర్పు తెల్లవారుతున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. కాశ్మీర వర్మ లేచి నిలబడి, అయ్యా, మీకు కీర్తి వచ్చిందేమో కానీ మతిపోయినట్లు కనిపిస్తుంది అంటూ బయటకు వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కాశ్మీర వర్మ వృత్తి చేత దొంగ, పరువు గలవాళ్ళు ఎవరూ అతని తలుపు తట్టితే పలకరు. అతని స్నేహితులు దొంగలు, జోదరులును. అతనికి తలదాచుకునే ఇల్లు లేదు, నా అనేవాడు లేడు, ఆకలి వేస్తే తిండి కూడా లేదు. అలాంటప్పుడు అతనికి రాజసం దేనికి, అంత గొప్పలు ఎందుకు? మంచి అవకాశం దొరికినప్పుడైనా అతను దేనికి పశ్చాత్తాపపడడు? తనకన్నా ఎంతో పేరు ప్రఖ్యాతులు గల వాళ్ళని దేనికి గౌరవించడు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. చావటం ఇష్టం లేని వాడికి బతకడం కన్నా ఉత్తమ ధర్మం లేదు. బతకడం కోసం తనకు అందుబాటులో ఉండే జీవిత విధానాన్ని కాశ్మీర వర్మ అవలంబించాడు. అందుచేత అతను దాన్ని చూసి సిగ్గుపడడు. మర్యాదగా బతికే అవకాశం ఉండి కూడా అమర్యాదగా బతికేవాడే పశ్చాత్తాపడతాడు. అతనికి జగవీర వర్మ మీద గౌరవం లేని మాట నిజమే. దానికి కారణం యుద్ధాలు చేసేవాళ్ళంటే కాశ్మీర వర్మకు గౌరవం లేదు. జగవీర వర్మ దొంగలంటే ఎంత అసహ్యమో కాశ్మీర వర్మకు సైనికులన్నా వాళ్ళు చేసే యుద్ధాలన్నా అంత అసహ్యం. అందులో వారిద్దరూ ఒకరికొకరు తీసిపోరు. అందుకనే కాశ్మీర వర్మ జగవీర వర్మకు కృతజ్ఞత చూపాడే కానీ గౌరవం చూపలేకపోయాడు అని విక్రమార్కుడు చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెప్పొచ్చాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.